విశాఖ నగరం పక్కనే ఉన్న అనకాపల్లికి ఏమైంది? ఒకవైపు ఫార్మా కంపెనీల్లో వరుస ప్రమాదాలు, తాజాగా బాణాసంచా ప్రమాదం. అక్కడి ప్రజలు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకునే బతికేలా పరిస్థితులు తయారయ్యాయి. అనకాపల్లిలో జాతరలు, పెళ్లిళ్లకు బాణాసంచా తయారు చేసే ఫ్యాక్టరీలు అనేకం ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం లైసెన్స్ లేనివే. వాటిలో జాగ్రత్తలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. దీని వెనుక ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. పెళ్లిళ్లు, జాతరలకు వాడే బాణాసంచాను స్థానికంగా ఎక్కడికక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఇటువంటి తయారీ కేంద్రాలు అనకాపల్లిలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ క్రాకర్స్ తయారు చేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటారు. ఎంతో ప్రసిద్ధి పొందిన అనకాపల్లిలోని ఈ కేంద్రాల్లో బాణాసంచా ఎలా తయారు చేస్తారో నేర్చుకుని అనేక మంది సొంతంగా తయారీ కేంద్రం పెడుతుంటారు. దీంతో జిల్లాలో బాణాసంచా కేంద్రాలు విపరీతంగా పెరిగిపోయాయి. అనకాపల్లి జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 40 బాణాసంచా తయారీ కేంద్రాలున్నాయి. కానీ ఇందులో లైసెన్సులు తీసుకుని నడుపుతున్నవి 21 మాత్రమే. మిగిలిన 19 దుకాణాలకు లైసెన్స్ లేదని తెలిసిన జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నెల నెల వారికి నోట్ల కట్టలు అందుతున్నాయి అనే విషయం ఇక్కడ బహిరంగ రహస్యమే. లైసెన్స్ ఉన్నవి లేనివి కలుపుకొని 40 దుకాణాలే అని అధికారులు చెబుతున్నప్పటికీ మరో 20 తయారీ కేంద్రాలు గుట్టుచప్పుడు కాకుండా అధికారుల కన్నుగప్పి నడుస్తున్నాయని సమాచారం. కైలాసపట్నంలో ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తత నటిస్తూ హడావిడి మొదలుపెట్టారు. జిల్లాలో ఉన్న తయారీ కేంద్రాలన్నీ పరిశీలించేందుకు బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాంబిల్లి, దేవరాపల్లి, సబ్బవరం, అనకాపల్లి మండలాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే ఫార్మా పరిశ్రమల్లో నెలకో ప్రమాదం సంభవిస్తూ ఉండటంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండగా తాజాగా బాణాసంచా ప్రమాదం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. లైసెన్స్ లేకుండా నడుస్తున్న వాటిలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలక్కడ ఎలాంటి నిబంధనలు పాటించరు. కార్మికుల ప్రాణాలకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ప్రాణాలకు విలువే లేదు. ఇటువంటి చట్ట విరుద్ధంగా లైసెన్స్ లేకుండా నడుస్తున్న సంస్థలను మూసివేయించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు మాత్రం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 2 రోజులు హడావిడి చేయడం, తర్వాత తమ మామూలు తాము తీసుకుంటూ సైలెన్స్ పాటించడం అలవాటుగా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.